టాలీవుడ్లోకి ఉప్పిని చిత్రంతో అడుగుపెట్టి తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో బేబమ్మగా స్థానం సంపాదించుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఆ సినిమా సృష్టించిన సునామీతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె కళ్ళలో ఉండే అమాయకత్వం, అద్భుతమైన నటనకు ఫిదా అయిన నిర్మాతలు, దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు మాత్రం ఉప్పెనకు పూర్తి విరుద్ధంగా మారాయి. శ్యామ్ సింగరాయ్లో పాత్ర పర్వాలేదనిపించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో కృతి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. హిట్టు పడితే ఆకాశానికి ఎత్తేసే టాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. కేవలం సినిమా ఫలితాలే కాదు, సినిమాలు చేసే సమయంలో కృతి శెట్టి కొన్ని రూల్స్ పెట్టిందని అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఈ రూల్స్ కారణంగానే కొన్ని మంచి ప్రాజెక్టులను కోల్పోవాల్సి వచ్చిందని టాక్. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో రూల్స్ పెట్టడం, ఆ తర్వాత సినిమా ఫలితాలు పాజిటివ్ గా లేకపోవడంతో అమ్మడిపై టాలీవుడ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీంతో అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. టాలీవుడ్ లో స్పీడ్ తగ్గడంతో కృతి శెట్టి తన అదృష్టాన్ని తమిళం, మలయాళంలో పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. మలయాళంలో టొవినో థామస్ హీరోగా వచ్చిన ఆర్ము చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆమెకు బోనీ కొట్టినప్పటికీ మలయాళంలో అనుకున్న స్థాయిలో కొత్త సినిమా ఆఫర్స్ ను మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇక కోలీవుడ్ లో అయితే పరిస్థితి మరింత కష్టంగా మారింది. కార్తీ సరసన్ నటించిన వావాతియార్ సినిమా, అలాగే యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ తో చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ కార్తీతో చేసిన వావాతియార్ సినిమాకు ఆర్థిక పరమైన క్లియరెన్స్లు లభించకపోవడంతో ఆ మూవీ విడుదల నిరవధికంగా వాయిదా పడింది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ విషయంలోనూ అదే సందిగ్ధత కొనసాగుతోంది. టాలీవుడ్ లో హిట్లు లేక, కోలీవుడ్ లో చేసిన సినిమాలు విడుదలకు నోచుకోక బేబమ్మకు బ్యాడ్ వెంటాడుతోందని, ఆమె కెరీర్ గందరగోళంలో పడిందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ రెండు తమిళ సినిమాలు ఖచ్చితంగా హిట్ అయితే తప్ప కృతి శెట్టి మళ్లీ ఫామ్ లోకి రావడం కష్టమే. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ఈ కోలీవుడ్ ప్రాజెక్టుల మీదే ఉన్నాయి. కృతి శెట్టి కోరుకున్న కంబ్యాక్ ఈ సినిమాలతో సాధ్యమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.